రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వహిస్తున్నామన్నారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. 42% రిజర్వేషన్ పొందే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. రేపటి బంద్కు మద్దతుగా బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీని నిర్వహించారు బీసీ నేతలు. ఈ కార్యక్రమానికి అద్దంకి దయాకర్, కోదండరాం, జాజుల శ్రీనివాస్తో పాటు బీసీ నేతలు, వివిధ కులాల సంఘాల నాయకులు హాజరయ్యారు. బీసీ బంద్కు రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. బీసీలకు 42% రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అసెంబ్లీలో బీసీ కోటా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పారు. బీసీలకు కోటా దక్కకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడ్డుపడుతోందని ఆరోపించారు. రేపటి బీసీ జేఏసీ బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, దేశం మొత్తానికి కూడా తెలిసింది. రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. రేపు ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని బంద్ చేయాలని పిలుపునిచ్చారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. గొడవలు పడకుండా శాంతియుతంగానే బంద్ పాటిస్తామన్నారు. రేపటి బంద్కు అన్ని పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇచ్చాయని తెలిపారు ఆర్ కృష్ణయ్య. రేపు 18న జరిగే బంద్కు మద్దతుగా అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గం కేంద్రాల లోపల హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిరసనగా పెద్ద ఎత్తున అఖిల పక్షాల సమావేశము, బహిరంగ సభలు ప్లస్ ర్యాలీలు జరుపుతూ మద్దతు జరుపుతూ రేపటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీలు జరపడం జరుగుతుంది. బీసీల వైపు న్యాయం ఉన్నందున అందరూ ముందుకు వస్తున్నారన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బంద్ ఫర్ జస్టిస్ కు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఇది ధర్మం కోసం చేస్తున్న పోరాటమన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని అడ్డంకుల కారణంగానే అందరూ మద్దతు ఇస్తున్నా న్యాయం జరగట్లేదని తెలిపారు అద్దంకి దయాకర్. తప్పనిసరిగా ఈ బంద్ను విజయవంతం చేయాలి. న్యాయం ఉంది కాబట్టి ఇలా అఖిలపక్షం బంద్కు మద్దతు తెలియజేసింది. ఈ బంద్ రేపు జరుగుతున్నది అఖిలపక్ష బంద్. అన్ని పక్షాలు దీనికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా రేపటి బంద్ను విజయవంతం చేద్దాం. భారత ప్రజాస్వామ్యాన్ని, మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పూనుకుందామని పిలుపునిస్తున్నా. ఇది న్యాయం కోసం, ధర్మం కోసం బీసీలు పోరాడుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతు ఉన్నది. వ్యవస్థలో కొన్ని సమస్యల వల్ల బీసీలకు ఈరోజు రిజర్వేషన్లు రాకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ప్రతి ఒక్క సంఘం కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ బంద్కు సంపూర్ణ మద్దతునిచ్చి స్వచ్ఛందంగా బంద్ చేయండి. రేపటి బీసీ తెలంగాణ బంద్కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. మచిలీపట్నంలో బీసీ సంఘాలు సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును తొక్కిపెట్టడాన్ని నిరసనగా బీసీ జేఏసీ బంద్కు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు సిపిఐ రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నిటి తరఫున, రాజకీయ పార్టీల తరఫున సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. జనగణనలో 56% మంది బీసీలు ఉన్నప్పటికీ వారు వేసిన కమిషన్ సూచనల మేరకు 42% సీట్లు వారికి రిజర్వ్ చేశారు. బిల్లులు ఏవైతే అసెంబ్లీలో వారు ఏకగ్రీవంగా ఆమోదించినా వాటిని తొక్కిపట్టి గవర్నర్ గారు ఇప్పటికి కూడా అసెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా కొద్దిమంది హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల ఇవాళ మొత్తం ఎన్నికల ప్రక్రియ కూడా ఆపివేయాల్సి వచ్చింది. తెలంగాణ కోసం ఏ విధంగా పోరాడారో అదే విధంగా బీసీలందరూ రిజర్వేషన్ల కోసం పోరాడాలని సూచించారు బీసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ బంద్ విజయవంతం చేయడానికి కుల వృత్తుల వారు రోడ్లు ఎక్కాలన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమన్నారు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేష్. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసిరో, ఈరోజు బీసీ బంద్ కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినాయి. కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు మీరు బీజేపీలను ఎట్లా కలుపుకుంటారు, ఇటు లెఫ్టిస్టులు ఎట్లా కలుపుకుంటారు, అటు రైటిస్టులు ఎట్లా కలుపుకుంటారు అంటున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పరిశీలన చేయండి ఒకసారి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఈ కాంగ్రెస్ పేరుతోటి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జేఏసీలో పాల్గొన్నది. ఇవాళ తెలంగాణలో రేపు జరగబోయేటటువంటి బంద్తోని తెలంగాణలో ఉన్నటువంటి బీసీల తలరాత్రే కాకుండా
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీల తలరాతలు కూడా మార్చడానికి ఈ యొక్క బంద్ అనేది వేదిక అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు సాధించుకోవడానికి బీసీలంతా నడుం కట్టిల్లు. ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలలో ఉన్నటువంటి మా శ్రేణులకు పిలుపునిచ్చినాం. తెలంగాణలో రేపు బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని డీజీపీ శశిధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయన్నారు డీజీపీ. 42% బీసీ కోటా కోసం రేపు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. అన్ని వర్గాలు ప్రజలు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం. హైదరాబాద్ ఉప్పల్లోని విద్యానగర్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో 1000 మందితో పాదయాత్ర నిర్వహించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18న 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 1000 మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ రేపు 18వ తారీఖు నాడు ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం, జిల్లా కేంద్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది. దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది. రేపటి బీసీ తెలంగాణ బంద్కు తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. రిజర్వేషన్స్ లేకపోవడంతో అన్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన చేపడతామన్నారు. రేపు అంబులెన్స్, హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ లాంటి అత్యవసర సేవలు మినహా అందరూ బంద్ పాటించాలని సూచించారు బీసీ నేతలు.